ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం నమో త్రిదేవి త్రిమూర్తియేభ్యో నమః. 6/1/2026 మంగళవారం. రాశి చక్రము, గ్రహగతులు, దిన ఫలితములు. తదుపరి తులాలగ్నము. ఈ రోజు మీకు ఉదయం వరకు 8 గంటల వరకు అనుకూలము. దినఫలము లేదు. ధనము ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. పుణ్యము తరిగే అవకాశం ఉన్నది. నక్షత్ర బలం ఉదయం 12 గంటల వరకు మాత్రమే బాగుంది. ఉద్యోగ తృప్తి ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేసే అవకాశము ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత ధనేతర లాభము కలదు. ఇతర వ్యక్తుల వల్ల ఆటంకాలు కలగవచ్చును. తదుపరి వృశ్చిక లగ్నము. తిథి బలము ఉదయం 8 గంటల వరకు బాగున్నది. దినబలము బాగున్నది. కానీ కుటుంబంలో సఖ్యత ఉండదు. సభ్యుల మధ్య చిన్నపాటి వాదనలు జరగవచ్చు. నక్షత్ర బలము మధ్యాహ్నం 12 తర్వాత మధ్యరకంగా ఉంటుంది. తల్లి యొక్క ఆశీర్వాదము లభిస్తుంది. మధ్యాహ్నం 12 తర్వాత ఉద్యోగ సమస్యలతో సతమతమవుతారు. తదుపరి ధనుర్లగ్నము. ఉదయం 8 వరకు మంచి సమయము. దినబలము కలదు. కానీ వ్యక్తిగత సమస్యల వల్ల మీరు ఇబ్బంది పడతారు. నక్షత్ర బలము 12 గంటల నుంచి 2 గంటల వరకు మధ్యరకంగా ఉంటుంది. గుడికి వెళ్లితే మంచి జరుగుతుంది. విందు భోజనము 12 లోపల చేస్తారు. తదుపరి చేసే పనుల వల్ల పుణ్యము లభించేలా మీరు చూసుకోండి. తదుపరి మకర లగ్నం. ఉదయం 8 లోపల సమయం అనుకూలము. దినబలము బాగులేదు. నక్షత్ర బలము ఉదయం 12 గంటల వరకు మాత్రమే ఉంది. తర్వాత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వ్యక్తిగత పనులకు సమయము కేటాయిస్తారు. దొడ్డిదోవన చూపించే వాళ్ళు ఎదురవుతారు. జాగ్రత్తగా ఉండండి. విందు భోజనం చేసే అవకాశం ఉంది. తదుపరి కుంభలగ్నము. ఉదయం 8 వరకు మంచి అనుకూలము. దినబలము లేదు. మీరు అనుకున్నది మంచి సమయము. మీకు అనుకున్న లాభము రాకపోవచ్చు. నక్షత్ర బలము 12 వరకు బాగున్నది. సంసార సమస్యలు 12 తర్వాత వస్తాయి. తదుపరి మీనలగ్నము. ఉదయం 8 లోపల మంచి సమయము. దినబలము బాగున్నది. కానీ ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు ఉంటాయి. నక్షత్ర బలము మధ్యాహ్నం 12 తర్వాత బాగుంది. బయటి పనులకు, సంతాన ఖర్చులకు మీరు ధనవ్యయము చేస్తారు. మధ్యాహ్నం 12 నుండి అనారోగ్య సూచనలు. ధనవ్యయము కలదు. తగ్గించుకోండి. ఓం శాంతి. సర్వేజన సుఖినో భవంతు.